వాయుగుండం బలహీనపడింది. ఈ మధ్యాహ్నం ఒడిశా సమీపంలో తీరం దాటిన తర్వాత అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో పార్వతీపురం, మన్యం, అల్లూరి, ఏలూరు జిల్లాలో 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో వర్షాల దాటికి వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి, బూర్జ, పొందూరు మండలాల్లో నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. వరద ఉధృతికి 5,000 ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. నాగావళి నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో పరివాహక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పార్వతీపురం, మన్యం జిల్లాలోని వర్ష ప్రభావ ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ పర్యటించారు. మక్కువ మండలంలో పర్యటించి పంట, ఆస్తి నష్టాలపై ఆరా తీశారు. దుగ్గేరు, అడారుగెడ్డ, పుట్టూరు, సాకిరిగెడ్డ పరిసర ప్రాంతాలను కలెక్టర్ పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. విజయనగరం జిల్లా కలెక్టర్ అంబేద్కర్ రాజాం నియోజకవర్గంలో పర్యటించారు. రేగిడి మండలం బొడ్డవలస వద్ద నాగావళి ప్రవాహాన్ని పరిశీలించారు. గ్రామస్తులు అధికారులతో మాట్లాడి వర్షాల ప్రభావం, పంటల స్థితిగతులపై ఆరా తీశారు. సంతకవిటి మండలం నాగావళి నదీ తీరంలోని కేఆర్పురం గ్రామాన్ని సందర్శించారు. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో వరద ఉధృతి కొనసాగుతోంది. బొడ్డేరు నది ఉగ్రరూపం దాల్చింది. నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అల్లూరు జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొరడంతో గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు. అరకులోయ మండలంలోని కాజ్వే కొట్టుకుపోవడంతో సుమారు 20 గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. డుమ్రిగూడ మండలంలోని చంపపట్టి, కితలంగి కాజ్వే దెబ్బతినడంతో 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విశాఖ బీచ్లోని జీవీఎంసీ బీచ్ రక్షణ కూడా కూలిపోయింది. సముద్ర అలల ఉధృతికి 5 అడుగుల మేర స్థలం కుంగిపోయింది. ఆ ప్రాంతానికి సందర్శకులు వెళ్లకుండా జీవీఎంసీ సిబ్బంది సూచికలు ఏర్పాటు చేశారు. గోదావరిలో వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. రాజమహేంద్రవరం, కొవ్వూరు వద్ద వరద ఉధృతి పెరిగింది. ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు చేరికతో రాజమహేంద్రవరానికి వరద పోటెత్తింది. అల్లూరు జిల్లా దేవీపట్నం మండలంలో గండిపోసమ్మ ఆలయం నీట మునిగింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం, అయినవిల్లి, ముమ్మిడివరం, రాజోలు మండలాల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. పి. గన్నవరం వద్ద అక్విడక్టును వైనతేయ గోదావరి తాకుతూ ప్రవహిస్తోంది. చాకలిపాలెం సమీపంలో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా కనకాయలంక కాజ్వే ముంపు బారిన పడింది. నదీ పాయలు జోరుగా ప్రవహిస్తుండటంతో లంక గ్రామాల ప్రజలు, విద్యార్థులు మరపడవలలో రాకపోకలు సాగిస్తున్నారు. కేంద్రపాలిత ప్రాంతం యానాంలో బాలయోగి వారధి వద్ద వరద పోటెత్తి ప్రవహిస్తోంది. పలు కాలనీల్లోకి వరద నీరు చేరడంతో అధికారులు మోటార్లతో బయటకు తోడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. విజయవాడ, గుంటూరు వారధి వద్ద భవానీ ఆలయం జల దిగ్బంధంలో చిక్కుకుంది. కంచికచర్ల మండలంలో ఎడతెరిపిలేని వర్షాలకు తోడు కృష్ణానదికి ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో పలు గ్రామాల ప్రజలు ముంపు బారిన పడతామని ఆందోళనకు గురవుతున్నారు. వర్షాలకు పత్తి, పెసర చేలల్లోకి నీరు చేరింది. నంద్యాల జిల్లా ఆత్మకూరు, కొత్తపల్లి మండలాల్లో వాగులు ఉప్పొంగుతున్నాయి. భవనాసి, పెద్దవాగులు ఉధృతంగా ప్రవహించడంతో 40 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఆత్మకూరు తహసీల్దార్ రత్నరాధిక, సీఐ రాము భవనాసి వాగును పరిశీలించారు. కడప జిల్లాలో పెన్నా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పెన్నా నది 2 వైపులా కొండలను ఆనుకొని నీరు ప్రవహిస్తోంది.